అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఏ విషయమైనా సరే మీడియా ముందుకొచ్చి నిర్మోహమాటంగా చెప్పేస్తాడు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త వైరల్గా మారింది. ట్రంప్ అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ట్రంప్ సైతం బయట ఎవ్వరికీ కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్టయింది. ట్రంప్ ఏదైనా చెప్పాలంటే తన ట్రూత్ వాయిస్ ద్వారానే నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ ట్రంప్ అంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. అలాంటిది 24 గంటలు గడిచినా వైట్ హౌస్ నుండి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అనుమానాలకు జీవం పోసినట్టయింది. ట్రంప్ ఎక్కడికెళ్లాడు, ఏమైపోయాడంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ట్రంప్ అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ మాత్రమే అని, ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు కొందరంటుంటే మరికొందరు మాత్రం వచ్చే నెల కార్మిక దినోత్సవం ఉన్న కారణంగానే ఆయన ఆగస్టు నెల ఎండింగ్లో ఎలాంటి ప్రోగ్రామ్స్కి, ఈవెంట్స్కి అటెండ్ కావట్లేదని తమ తమ మనసులోని భావాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతానికి ట్రంప్కి 79 ఏళ్లు ఉండగా తన అనారోగ్యంపై తరచూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ చేతికి ఫ్రాక్చర్ అయినట్టు కనిపించడంతో రకరకాల వార్తలు, పుకార్లు బయటకు వస్తున్నాయి. తన చేతికి అయిన గాయాన్ని కవర్ చేసేందుకు చేతికి మేకప్ వేసుకున్నట్టు మీడియా ముందు కనిపించారు. ఇదే అంశంపై తన ఫ్యామిలీ డాక్టర్ స్పందించారు. ఆ గాయం వాస్తవమేనని ఒప్పుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆస్ట్రిన్ వాడడం వల్ల ఇలా జరిగిందని అన్నారు. ట్రంప్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.